ఒక చిన్న గ్రామంలో రఘునాథ్ అనే 42 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యాబోధకుడు ఉన్నాడు. జ్ఞానం ఉన్నా జీవితంలో తికమకపడేవాడు. ఎప్పుడూ తన శిష్యులకు జీవితంలో మార్గం ఎంచుకోవాలి అని చెబుతుండేవాడు. కాని తానే తన జీవితంలో నిజమైన శాంతిని కనుగొనలేకపోయాడు. అదే గ్రామంలో సుజాత అనే 35 ఏళ్ల వయసుగల నర్సు ఊరి ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తుంది. దయగల గుండె, కాని తన సమస్యలతో బాధపడుతుంది. నర్సు రాత్రింబవళ్లూ రోగులను చూసుకుంటూ తన జీవితానికి అర్థం ఏమిటో అనుకుంటూ ఉండేది. అనికేత్ అనే 19 ఏళ్ల విద్యార్థి తన భవిష్యత్తు ఏ దిశగా వెళ్లాలో తెలియక అయోమయంగా ఉంటాడు. అనికేత్ తన చదువులు ముగించాక ఏ దారి తీసుకోవాలో తెలియక గందరగోళంలో పడ్డాడు. ఒకరోజు ఊరికి ఒక ప్రయాణికురాలు ఊరికి వస్తుంది. తన మాటలతో వారిని ప్రభావితం చేస్తుంది. ఆమె వారందరినీ కలుసుకుని యోహాను 14వ అధ్యాయము 6వ వచనము చెబుతుంది. నేనే మార్గము, సత్యము, జీవము. ఆ మాటలు విన్న రఘునాథ్ గ్రహించాడు. విద్య బోధించడం సరిపోదు, యేసు అనే మార్గాన్ని చూపించడమే నిజమైన విద్య. సుజాత తెలుసుకుంది, ఆమె సేవ ఎంత చేసినా నిజమైన జీవం యేసులోనే ఉందని. అనికేత్ అర్థం చేసుకున్నాడు, తన భవిష్యత్తుకు గమ్యం యేసే అని. ఆ ప్రయాణికురాలు కనిపించకుండా మాయమైంది. కాని ఆమె మాటలు వాళ్ల హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోయాయి. యోహాను 14వ అధ్యాయము 6వ వచనము. యేసు అతనికి ఉత్తరమిచ్చెను, నేను మార్గమును సత్యమును జీవమును, నాయందుగాక మరి ఎవరునూ తండ్రి యొద్దకు రారు. ఈ వచన భావం. ఈ వచనం ద్వారా యేసుక్రీస్తు చెబుతున్నది ఏమిటంటే, మానవులు స్వంత ప్రయత్నాలతో, ఆచారాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా దేవుని దగ్గరకు వెళ్లలేరు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారే దేవుని దగ్గరకు చేరుకుంటారు. ఆయనే పరలోకానికి తలుపు, ఆయనను విడిచి మరో దారి లేదు.